ఆలగడ్డలో బీజేపీని మన నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఎన్నో పథకాలను ఆయన చేసే సహాయ సహకారాలను ప్రజల స్థాయికి ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్లి బీజేపీని ఆలగడ్డ అసెంబ్లీ పరిధిలో బలోపేతం చేయడానికి అనుగుణ ప్రయత్నం అనేది చేస్తాము. రాయలసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దయాకర్ రెడ్డి గారి పర్యటనకు నంద్యాల జిల్లాలో ఘన స్వాగతం పలకడానికి జిల్లాలోని అన్ని మోర్చాల అధ్యక్షులు సీనియర్ నాయకులతో ఆలగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది వారిని ఘనంగా. అందులో భాగంగా కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం, వారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను దృష్టిలో పెట్టుకుని గుర్తింపు గౌరవం లభించేలాగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయిస్తూ నిత్యం పార్టీ కార్యక్రమాలే వృత్తిగా భావించేలాగా పనిచేసేలాగా పనిలో దించడం. అందులో భాగంగా దయాకర్ రెడ్డి గారు వారు గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయడం ఇది రెండవసారి ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో. వారికి ఈ జిల్లాలోని ప్రతి ఒక్క సీనియర్ నాయకులను కార్యకర్తలను పేరుతో పిలిచేంత వారికి అపారమైన పరిచయాలు ఉన్న జిల్లా ఇది. అందులో భాగంగా వారి నేతృత్వంలో కూటమిలో భాగంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సీటును కూడా గెలిచే విధంగా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులతో సీనియర్ నాయకులతో సమావేశం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు బూత్ స్థాయి వరకు తీసుకెళ్లడం, ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడం, ప్రచారం కల్పించడం, మరి ప్రభుత్వ ద్వారా పనులు చేయించి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నిత్యం జనంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉండేదానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసి వారిని ఆహ్వానించి ఈరోజు వారి సూచనలు కీలకమైన సలహాలు స్వీకరించి భారతీయ జనతా పార్టీకి నంద్యాల జిల్లాను మరి ముఖ్యంగా ఆలగడ్డ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చడం లక్ష్యంగానే ఈ పర్యటన జరుగుతూ ఉంది. వారు ఇచ్చిన ప్రతి సూచన మేరకు ఇక్కడ పార్టీ అంతా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా నియోజకవర్గంలోని కేటాయించిన కూటమిలో భాగంగా వచ్చిన స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు గాని, మున్సిపాలిటీలో గాని, జెడ్పీటీసీలు గాని ప్రతి సీటు కూడా గెలిచి తీరుతామని చెప్పి పార్టీ మూలకంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిత్రులారా, గత 11.5 సంవత్సర కాలంలో దాదాపుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం అన్ని రంగాల్లోనూ ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తా ఉన్నాం. అది ఆర్థిక రంగమైన ప్రపంచంలో 11 సంవత్సరాల ముందు 11వ స్థానంలో ఉండేటువంటి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మనం అవతరించినటువంటి పరిస్థితిని మనం చూసాం. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అదేవిధంగా ఆర్థిక రంగంలో అవినీతికి తావు లేకుండా చేసినటువంటి పరిపాలన కారణంగా ఈరోజు ఇది సాధ్యమైందనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రక్షణ రంగంలో కానీ ప్రపంచంలో బర్మా, శ్రీలంక లాంటి చిన్న చిన్న దేశాలు కూడా భారతదేశాన్ని భయపెట్టేటువంటి పరిస్థితుల్లో వచ్చి ఈరోజు ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా భారతదేశానికి రెడ్ కార్పెట్ వేసి ఈరోజు భారతదేశానికి సలాం కొట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అన్ని దేశాలతో కూడా నెరవేరుస్తున్నటువంటి దౌత్య విధానం ఏదైతే ఉందో దానికి కారణం అని చెప్పేసి ఈరోజు మనం సగర్వంగా తెలుపుకోవచ్చు. అదేవిధంగా దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 2014 నుంచి 2018 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అత్యంత వేగంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ రోజు అమరావతి నిర్మాణానికి దాదాపుగా 2,500 కోట్ల రూపాయల పైగా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలవరం బాధ్యతని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుని పోలవరం నిర్మాణం చేసి ఇస్తారనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి మరలా 2024లో ఈరోజు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గమనిస్తాము. అటు వైజాగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు ఆర్థిక అవసరాలు రుణాలు తీర్చేదానికి అక్కడ ఇచ్చినటువంటి కేటాయింపులు కానీ, అదేవిధంగా అమరావతి రాజధానికి తిరిగి దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కేటాయించడం కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి ఏ పరిశ్రమకైనా సరే తగినటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ కానీ, దాదాపుగా 50,000 కిలోమీటర్ల పైగా రహదారులు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడంలో కానీ, రైల్వే లైన్లు ఇవ్వడంలో కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం మీద భారతీయ జనతా పార్టీకి రాయలసీమ ప్రాంతం మీద మొదటి నుంచి కూడా చాలా మక్కువ ఉంది. రాయలసీమ తీర్మానం భారతీయ జనతా పార్టీలో తీసుకురావడం, రాయలసీమ డిక్లరేషన్ ఇవ్వడం, రాయలసీమ యొక్క అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా తను కొత్తగా రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత తన మొట్టమొదటి పర్యటనని రాయలసీమ నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ రాయలసీమ ప్రాంతం నుంచే చేయడం జరిగింది. సో రాయలసీమ యొక్క అభివృద్ధికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడి ఉంది. వెనుకబడినటువంటి రాయలసీమని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ప్రతి నిమిషం కూడా ఆ విధంగా ఆలోచన చేసి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాను. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించేటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి సానుకూలమైనటువంటి స్పందనని ఈ రోజు మేము మలుచుకొని ఈరోజు ప్రజల దగ్గరికి మేము వెళ్లేటువంటి కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఆ విధంగా ఈ రోజు ఆళ్లగడ్డలో కూడా క్షేత్రస్థాయిలో ఆళ్లగడ్డను కూడా రాబోయే రోజుల్లో ఇది ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ గడ్డగా మార్చేదానికి, గతంలో దీని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా చూసేవాళ్ళు. ఆళ్లగడ్డ అంటే బాంబుల గడ్డ అని చెప్పుకునేవాళ్ళు. కానీ నిజానికి ఇక్కడ ఉండేటువంటి మనుషులు ఎవరు కూడా అంతటి దుర్మార్గులు కాదు, మంచివాళ్ళు. వాళ్ళకి ఒక ముద్ర వేశారు, ఒక 2-3 వాళ్ళ. అటువంటి రాజకీయాల నుంచి బయటపడేస్తూ ఈరోజు ఆళ్లగడ్డ ప్రజలకి ఒక మంచి రాజకీయాలు ఇచ్చే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఆళ్లగడ్డ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలపడిపోతా ఉంది. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి ఆదరణ కనిపిస్తోంది. ఆ విధంగా మేము ముందుకు పోబోతా ఉన్నాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో బీబీజీ రామ్జీ బిల్లు, ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉండేటువంటి మన్రేగా పథకం యొక్క పేరును మనం మార్చడం అయింది. ఈరోజు ఆ కార్మికులందరికీ కూడా గతంలో 100 రోజులు కనీస పని దినాలుంటే ఈరోజు దాన్ని 125 రోజులుగా చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో వ్యవసాయ సీజన్లో ఇటు ఈ పని అటు వ్యవసాయ పనులు ఈ రెండు కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ సందర్భంలో గ్రామ స్థాయిలో కావాల్సిన విధంగా వెసులుబాటు తీసుకుని వాళ్ళు 20 రోజుల పాటు ఆ పనికి ఈరోజు సెలవు తీసుకుని వ్యవసాయ పనులకు వెళ్లే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన్రేగా సంబంధించినటువంటి నిధుల్లో ఎక్కువ నిధులు పక్కదారి పట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. క్షేత్రస్థాయిలో పనులు ఏం చేయక దొంగ లెక్కలు రాస్తూ ఆ యొక్క నిధులన్నింటినీ కూడా పక్కకు పంపించేటువంటి క్రమంలో ఈరోజు బీబీజీ రామ్జీ ద్వారా దానికి ఒక విధానాన్ని తీసుకొచ్చి గ్రామంలో ఏదైనా పని జరగాలంటే గ్రామ సభ జరగాలి, గ్రామ సభలో ఆమోదించినటువంటి కార్యక్రమాలను చేయాలి అనేటువంటి ఉద్దేశం ద్వారా ఆ యొక్క పథకానికి ఈరోజు జవాబుదారీతనాన్ని తీసుకొచ్చి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఆ పథక లబ్ధిదారులందరికీ కూడా ఎక్కువ పనిదినాలు లభించే విధంగా తీసుకొచ్చినటువంటి దాన్ని మేము ఈరోజు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లిపోతాను. అదేవిధంగా ఇప్పటికే మేము జనతా వారధి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి సోమవారం కూడా జనతా వారధి ద్వారా అటు తహసీల్దార్ కార్యాలయాల్లో గానీ కలెక్టరేట్లలో గానీ ఈ యొక్క సమస్యలను తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అతి త్వరలో చేరువ అనేటువంటి మరొక కార్యక్రమాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క పథకాలు లబ్ధిదారుల్లో చేర్చే విధంగా కూడా చేరువ అనేటువంటి కార్యక్రమం ద్వారా మేము ఆ కార్యక్రమాన్ని తొందరలో చేయబోతా ఉన్నాం. ఆ విధంగా
క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి బలాన్ని కూడా మేము చూపెట్టబోతా ఉన్నామని కూడా మీకు తెలియజేసుకుంటాం.